బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 3.0 అని ఈ రోజు రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవబోతుంది చాలా గ్రాండ్ గా. ఇక ఇందులో భాగంగా అప్పుడప్పుడు బిగ్ బాస్ స్టేజ్ మీదకి మూవీ ప్రమోషన్స్ కోసం హీరో హీరోయిన్స్ వస్తూ ఉంటారు. ఇక ఈ తరహాలోనే జనక అయితే గనక అనే మూవీ నుంచి సుహాస్ అలాగే హీరోయిన్ స్టేజ్ మీద అడుగు పెట్టారు. ఇక సుహాస్ ని ఆహ్వానించిన నాగార్జున గారు, మా హౌస్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళని నీకు పరిచయం చేయాలి, ఇక పరిచయం అయితే మొదలు పెట్టేద్దామా అంటే యా సార్ షూర్ అంటూ సుహాస్ చెప్పడంతో మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి సుహాస్ గారిని చూడగానే ఒక్కసారిగా అరిచేశారని చెప్పాలి. సో ముందుగా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అంటే పృథ్వీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా లేకపోతే అందమైన అమ్మాయిల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా అంటూ సుహాస్ని అడగానే సుహాస్ను మనం ఎప్పుడు అమ్మాయిలకే కస్తారంటూ అందమైన అమ్మాయిల దగ్గర నుంచి, అది కూడా అక్కడ ఒక అమ్మాయి ఉంది చూడండి, లిప్ కింద డింపుల్ ఉంది అని అంటూ యష్మి గురించి చెప్పగానే హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఇక యష్మి గురించి నీకు ఏం చెప్పాలంటే సుహాస్, ఆమె చాలా కామ్గా ఉందని అనుకోకు, ఆమెను నువ్వు చూడాలంటే ప్రతి సోమవారం రాత్రి 9:30కి ప్రసారం అయ్యే నామినేషన్స్ లో చూడాలి ఆమె ఉగ్ర రూపం ఏంటనేది. ఇప్పుడు ఇంత క్యూట్ గా ఉంది కదా, అమ్మో అప్పుడు ఒక చంద్రముఖిలా ఉంటుంది అంటే రియల్లీ సార్ చాలా క్యూట్ ఉంది ఆ అమ్మాయి, అంతేకాకుండా చాలా ఇన్నోసెంట్ గా ఉంది అంటే మనం అందరం ఆ అమ్మాయిని చూసి అలాగే మోసపోతాం కదా అని అనేసరికి ఒక్కసారిగా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఇక తర్వాత ఆ పక్కనే ఉన్న ప్రేరణ, సుహాస్ ఆమెకు మ్యారేజ్ అయిపోయిందంటే అవునా అసలు మ్యారేజ్ అయినట్టే లేదు కదా అంటే మ్యారేజ్ అయినట్టు ఎలా ఉంటుంది, ఆమె గురించి నీకు పెద్దగా తెలీదు, అవసరమైతే ఆ లాయన్తో ఇక్కడికి వంట చేపించుకన్నా తెప్పించుకొని తింటుంది, అంత సత్తా ఉందంటూ ప్రేరణ గురించి చిన్న కామెడీ చేశారు హోస్ట్ నాగార్జున. ఇక నిఖిల్ ని పరిచయం చేస్తూ ఈ అబ్బాయి పేరు నిఖిల్, ఈయన సీరియల్ యాక్టర్, అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి కూడా తన ఆట తీరుతో ఆకట్టుకుంటాడు. ఇంకొక విషయం, ఇక్కడ కప్పు గెలవాలని ఆశ కాదు, వాళ్ళందరితోనే మంచి అనిపించుకోవాలని అనుకుంటాడు, అంతేకాదు హౌస్ లో ఉన్న అందరి కోసం మంచిగా ఆలోచించి చివరికి బఫెన్ అవుతాడు అని చెప్పడంతో రియల్ హీరో మాట అంటూ నిఖిల్ ని సుహాస్ పొగిడేశాడు. అయితే ఎస్ రియల్ హీరోనే, ఏదైనా సరే టాస్క్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఆడతాడు, అంతేకాదు తనకు ఒక రికార్డు కూడా ఉంది. ఆ రికార్డు ఏంటనుకుంటున్నారు, బిగ్ బాస్ సీజన్ 8లోనే అంటే మొత్తం అన్ని సీజన్స్ ని కలుపుకుంటే 4 వారాలు చీఫ్ గా కొనసాగాడు ఆయన అంటే వావ్ అంటూ నిఖిల్ కోసం చప్పట్లు కొట్టారు సుహాస్. మరి మొత్తంగా హోస్ట్ నాగార్జున గారు సుహాస్ ఎదురుగుంటా ఇంత గొప్పగా నిఖిల్ను పొగడంపై మీరేమంటారనేది కామెంట్ చేయండి. ఇక చివరిగా నబిల్ దగ్గరకు వచ్చి ప్రస్తుతం ఈ హౌస్ కి మెగా చీఫ్ అయినాను ఇంట్రడ్యూస్ చేయగానే వావ్ కంగ్రాచులేషన్స్ అంటూ నబిల్ కి తెలియజేశారు. మరి మొత్తంగా హోస్ట్ నాగార్జున గారు అలాగే సుహాస్ నిఖిల్ ని పొగిడిన దానిపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.